అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుమల శ్రీ గారు రచించిన అనుమానం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. టేబుల్, అలమరాలు అన్నీ వెతికింది విశాల. పిచ్చెక్కినట్టు ఇల్లంతా గాలించింది. వెతికిన చోటే మళ్లీ మళ్లీ వెతుకుతోంది. ఫలితం శూన్యం. ఒకటా రెండా, 2000 రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. గత రాత్రి సరికొత్త 1000 రూపాయల నోట్లు 2 టేబుల్ సొరుగులో పెట్టింది. మర్నాడు పాల కార్డు కోసం పనిపిల్లకిచ్చి మిల్క్ బూత్ కి పంపుదామని చూస్తే మంత్రం వేసినట్టు మాయమైపోయాయి. ఇంట్లో డబ్బులు అదృశ్యం కావటం అది మొదటిసారి కాదు. ఈ మధ్య అడపాదడప అలానే జరుగుతోంది. ఈసారి అది కాస్త పెద్ద మొత్తం కావటంతో విశాల హృదయం భగ్గుమంది. సీతాలు అంటూ విశాల గావుకాకి పెట్టేసరికి పెరట్లో బట్టలెతుకుతున్న సీతాలు గుండె అదిరి, చేతిలోని పని చెదిరి పరిగెత్తుకొచ్చింది. సీతాలు, టేబుల్ నుంచి తీసిన డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పు, గర్జించింది విశాల. ఆ పిల్ల తెల్లబోయి చూసింది. యజమానురాలి కాళికావతారం చూసి భయంతో గజగజ వణికిపోయింది. ఏం డబ్బమ్మా, నాకేం తెలీదు అంది. పోలీసులు నేరస్తుని చూసినట్టు సీతాల వంక నకసిక పర్యంతం తీక్షణంగా చూసింది విశాల. 12 ఏళ్ల ఆ పిల్ల చామన ఛాయలో నీలాల కన్నులతో ముచ్చటగా ఉంటుంది. ముడుకుల పై వరకు ఉన్న వెలసిపోయిన పువ్వుల పరికిని, పొట్టను పూర్తిగా కప్పని కురచ జాకెట్టు తొడుక్కుంది. ముఖంలో అమాయకత్వం తొలికిసలాడుతోంది. సీతాలు గత 2 ఏళ్లుగా ఇంట్లో పనిచేస్తోంది. ఇంట్లో డబ్బులు పోయినప్పుడల్లా అనుమానం ఆ పిల్ల మీదకి వస్తూ ఉంటుంది. ఇంట్లో సొమ్ములు మాయం కావటం దాదాపు 3 నెలలుగా జరుగుతోంది. అంతకు మునుపెప్పుడూ లేదు. పోలీసులు పిలుస్తానని బెదిరించటంతో వాళ్ళమ్మ మీద, నాన్న మీద, చిట్టి తమ్ముడి మీద, కనిపించిన ఆ దేవుడి మీద ఒట్లు వేసింది సీతాలు, తాను నిరపరాధి అని ఏడుస్తూ. నేనే పాపము ఎరిగిన అమ్మగారు, పోలీసులంటే నాకు భయం అమ్మగారు, దయచేసి పోలీసుల్ని పిలవకండి, సత్య ప్రమాణంగా నాకేం తెలీదు. విశాల కాళ్లకు చుట్టుకుపోయి ఏడ్చింది. చిన్నపిల్లైన ఒళ్ళొంచి బుద్ధిగా పనులు చేసుకుపోయే సీతాలు దొంగతనం చేస్తుందంటే విశాలకు నమ్మబుద్ధి కావటం లేదు. కాని ఇంట్లో పరాయి మనిషి అదొక్కతే. ఎవరూ తీయకపోతే డబ్బులు ఏమైపోతున్నాయి? ఇల్లు మింగేస్తోందా? అంతవరకు 1000కి మించి ఎప్పుడూ పోలేదు. ఈసారి 2000 కావటంతో అనుమానం వీడక, కోపం పట్టలేక నిజం చెప్పమంటూ సీతాల్ని కొట్టింది విశాల. తాను తీయలేదంటూ ఏడ్చి మొత్తుకోవటం మినహా ఏం చేయగలదా పిల్ల? ఉపేక్షిస్తే ముందు ముందు ఇంకేం పోతాయనని పోలీస్ కంప్లైంట్ ఇస్తానంది విశాల. తప్పకుండా ఇవ్వు. సీతాల్ని పనిలో పెట్టుకున్నందుకు చైల్డ్ లేబర్ యాక్ట్ కింద కేసు పెట్టి నిన్ను నన్ను తీసుకెళ్లి లాకప్లో పడేస్తారు అన్నాడు భర్త రాధాకృష్ణ కూల్గా. అలాగని డబ్బులు పోతుంటే నోరు మూసుకుని కూర్చోమంటారా అంది ఆమె కోపంగా. భుజాలెగరేశాడు అతను. 2 ఏళ్ల నుండి చూస్తున్నాము. సీతాలు మంచి పిల్ల. దొంగతనం చేస్తుందంటే నమ్మబుద్ధి కావటం లేదు. అంతకీ నీకు అనుమానంగా ఉంటే పనిలోంచి మాన్పిచ్చేయి అన్నాడు తను. అమ్మో, సరైన పని మనుషులు దొరక్కే కదా చట్టవిరుద్ధమని మీరు చెబుతున్నా వినిపించుకోకుండా సీతాల్ని మా ఊరు నుండి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని పంపేస్తే నా సమస్య మళ్లీ మొదటికొస్తుంది అందామె గుండెపైన చేయి వేసుకుంటూ. ఇక మీదటైనా కాస్త జాగ్రత్త వహించి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఉంటే సరి అన్నాడు అతను. ఎందుకైనా మంచిదని సీతాల్ని ఓ కంట కనిపెట్టి ఉండాలని నిశ్చయించుకుంది విశాల. రాధాకృష్ణకు 35 ఏళ్లుంటాయి. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య విశాల అతని కంటే 5 ఏళ్లు చిన్నది. ఆకర్షణీయమైన రూపం, కలుపుగోలుగా ఉంటుంది. 5వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల శివుడంటే ప్రాణం ఇద్దరికీను. రాధాకృష్ణకు పెళ్లం మీద ప్రేమ, అనురాగం ఉన్నాయి. అయితే ఆ మధ్య కొన్నాళ్లుగా అతని మదిని చిన్న అనుమానం ఒకటి కందిరేగలా కుట్టసాగింది. భార్య గుణవతి అని ఎరుగున్నా కోతిలాంటి మనసు అప్పుడప్పుడు కళ్ళు తాగుతుంది. అందుకు కారణం ఎదురింటి కేశవరావు. తాను ఇంట్లో లేని వేళలో అతను తన ఇంటికి రాకపోకలు సాగించటం, విశాల కూడా ఎదురింటికి వెళ్లి వస్తూ ఉండడమును. అలా అని రాధాకృష్ణ చెవిని ఇల్లు కట్టుకొని మరీ కురికాడు పక్కింటి పాండురంగం. సదరు పాండురంగం సర్వీస్ నుంచి రిటైర్ అయి 5 ఏళ్లయింది. కొడుకు ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉన్న కారణంగా అతను భార్య ఉంటున్నారు అక్కడ. ముప్పూటలా కూర్చుని తిన్నది అరగడానికి మార్నింగ్ వాక్కి వెళ్ళొస్తున్నా మిగతా వేళలో ఏం చేయాలో తెలియక ఇరుగు పొరుగుల మీద పత్తేదారుతనం చేస్తూ ఉంటాడు. అతని సంగతి ఎరిగినా కాపలా కుక్కలా పడుంటాడు కదా అని అతని వయసు చూసి ఊరుకుంటున్నారు అంతా. నిజానికి విశాల గురించి రాధాకృష్ణను హెచ్చరించడంలో
పాండురంగానికి దురుద్దేశమేమీ లేదు. వారి కాపురం నిలబెట్టాలన్న తపనే తప్ప. ఆరంభంలో రాధాకృష్ణ పాండురంగం పలుకుల్ని పెద్దగా పట్టించుకోకపోయినా విశాల మాటల్లో అప్పుడప్పుడు కేశవరావు పేరు దొరలటం, ఎదురింటి అంకుల్ తనకు ఐస్ క్రీం కొనిపెట్టాడనో చాక్లెట్స్ ఇచ్చాడనో శివుడు తరచూ చెబుతూ ఉండడము అతని బుర్రలో దెయ్యాల కార్ఖానాను తెరిచాయి. అది ఓవర్ టైం వర్క్ చేయటంతో భార్యపైన అనుమానం వర్షాకాలంలో గోదావరి ఆనకట్టపైన నీటి మట్టంలా పెరగసాగింది. అయితే ఆమె నడతలో ఎట్టి మార్పు కానరాకపోవటంతో ఆమెను అనుమానించడానికి మనస్కరించడం లేదు. అలాగని అనుమానించకుండానూ ఉండలేకపోతున్నాడు. ఏబీసీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్కి కొద్ది రోజులుగా తన అకౌంటెంట్ మీద అనుమానంగా ఉంది. ఆ అకౌంటెంట్ ఎవరో కాదు, రాధాకృష్ణ. ఆ మధ్య కొన్నాళ్లుగా కంపెనీ వేసిన వర్క్ టెండర్స్ ఏవి క్లిక్ అవటం లేదు. వర్క్స్ అన్ని మెయిన్ రైవల్ కంపెనీ అయిన XYZకి వెళ్లిపోతున్నాయి. అది కూడా అతి స్వల్పమైన తేడాతో. ఎంత రహస్యంగా టెండర్స్ తయారు చేసినా తమ టెండర్ వాల్యూ వివరాలు ఎవరో XYZకి చేరుస్తున్నారని అనుమానం చాలా కాలంగా పీకుతోంది ఎండీని. ఆరా తీస్తే అకౌంటెంట్ రాధాకృష్ణకు XYZ కంపెనీలో ఎవరో ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడని, వారు తరచూ కలుసుకుంటూ ఉంటారని తెలిసింది. టెండర్ తయారీలో ప్రముఖ పాత్రను వహించే రాధాకృష్ణ పైన సహజంగానే అనుమానం రేగింది అతనికి. ఆ రోజు రాధాకృష్ణ ఆఫీస్ నుండి బయటపడేసరికి రాత్రి 8 అయింది. రోజంతా ఓ కొత్త వర్క్కి టెండర్ ప్రిపేర్ చేసే పనిలో పడి ఉదయం వచ్చేప్పుడు ప్రభులిచ్చిన స్కూటర్ని రిపేర్ చేయించుకోవటం కుదరలేదు. సిటీ బస్ కోసం బస్టాప్ వైపు నడిచాడు. దారిలో ఓ వ్యక్తి వచ్చి రాధాకృష్ణను పలకరించాడు. నేను XYZ కంపెనీ ఉద్యోగిని. మీ ఫ్రెండ్ సునీల్ నన్ను పంపించారు. ఇవాళ రైల్వే వర్క్స్ మీరు తయారు చేసిన టెండర్ తాలూకా వివరాలు తీసుకురమ్మన్నారు. తాను అర్జెంటుగా ఊరికి వెళ్ళవలసి రావటం వల్ల నన్ను పంపించారు అన్నాడు. అతని పరీక్షగా చూశాడు రాధాకృష్ణ. ఈ సందర్భంగా మీకు మునుపటి కంటే ఎక్కువ ముడుతుందని కూడా చెప్పమన్నారు సారు అన్నాడు ఆ వ్యక్తి మళ్ళీ. ఓసారి తటపటాయింపుగా చూసి నాతో రండి అంటూ తిరిగి ఆఫీస్ ముఖం పట్టాడు రాధాకృష్ణ. ఆ వ్యక్తి కూడా అనుసరించాడు. వాచ్మెన్ దగ్గర ఆఫీస్ కీస్ తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు. అతన్ని కూర్చోపెట్టి తాను వాష్రూమ్కి వెళ్ళొచ్చాడు. తర్వాత టెండర్స్ ఫైల్ తీశాడు. అతను వాటిని చూస్తుంటే కొంతసేపటి తర్వాత కంపెనీ ఎండీ హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే రాధాకృష్ణ చటుక్కున లేచి నిలబడ్డాడు. సార్, మన టెండర్ కోసం వచ్చిన వ్యక్తి ఇతనే అంటూ తన ఎదుట కూర్చున్న మనిషిని చూపించాడు. ఎండీ ఆ వ్యక్తి వంక తీక్షణంగా చూశాడు. బెరుకుగా లేచి నించున్నాడు అతను. సార్, XYZ కంపెనీలో నాకు సునీల్ అనే క్లోజ్ ఫ్రెండ్ ఉన్న మాట నిజమే. కానీ మా కంపెనీల వ్యవహారాలను మేమెప్పుడూ చర్చించుకోము. కేవలం వ్యక్తిగత విషయాలకే మా స్నేహం పరిమితం. అందుకే ఇతను సునీల్ పంపించాడనేసరికి అనుమానం వచ్చింది. ఇతన్ని ఎక్స్పోజ్ చేసి దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలనే ఇతన్ని ఆఫీస్కి తీసుకొచ్చాను. వాష్రూమ్ వంకతో బయటికెళ్ళి మీకు ఫోన్ చేశాను అన్నాడు రాధాకృష్ణ. ఎండీ ఆగంతుకుడి వైపు తిరిగి ఏదో అడగబోయేంతలోనే మెరుపులా బయటకు పరిగెత్తాడు ఆ వ్యక్తి. ఎన్నాళ్లగానో పేరుకుపోయిన ఎండీ మదిలోని అనుమానపు మేఘాలు ఇప్పుడు చెల్లా చెదిరైపోయాయి. నిజానికి రాధాకృష్ణ నిజాయితీని పరీక్షించేందుకు ఆగంతకుణ్ణి అతని మీద ప్రయోగించింది అతనే. రాధాకృష్ణ నిజాయితీని శంకించినందుకు పరిహారంగా అతనికి ప్రమోషన్ ఇవ్వాలని అక్కడికక్కడే నిశ్చయించుకున్నాడు ఎండీ. సిటీ బస్ దొరికి రాధాకృష్ణ ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 దాటింది. ఇంటి తలుపు తట్టబోయినవాడల్లా లోపల నుండి మాటలు వినిపించటంతో ఆగిపోయాడు. నా పాలిట దేవతవు నువ్వు. ఎదురింటి కేశవరావు గొంతుకు అది. ఏం కాదు, అనవసరంగా నన్ను ఆకాశానికి ఎత్తేయద్దు అంటోంది విశాల నవ్వుతూ. నీ మూలంగా మా కాపురం నిలిచింది. మా జీవితాలు మళ్లీ చిగురించాయి. నీలాంటి చెల్లెలు దొరకడం నిజంగా నా అదృష్టమమ్మా. కేశవరావు. అదే మాట అన్నయ్య, సుమతికి నువ్వంటే ప్రాణం. అందుకే నా మాటలకు విలువలిచ్చింది. మీ మధ్య వచ్చిన పొరపచ్చాలు విడిపోయి మళ్లీ ఒకటి కాగలిగారు అంటోంది విశాల. రాధాకృష్ణకు మతిపోయింది. ఏదో అర్థమయ్యి అయినట్టుగా ఉంది. అంతవరకు తన బుర్రలో కాపురముంటున్న దయ్యాలు పారిపోయాయి. మనసిప్పుడు నిర్మల తటాకంలా మారిపోవటంతో నిస్సంకోచంగా తలుపు తట్టాడు. అవి దగ్గరగా మూసున్నాయేమో చెయ్యి తగలగానే తెరుచుకున్నాయి. భర్తను చూసి చిరునవ్వుతో ఎదురొచ్చింది విశాల. ఇవాళ ఎంత ఆలస్యమైందేంటండి అంటూ కేశవరావు అతన్ని విష్ చేశాడు. కేశవరావు తెచ్చిన స్వీట్స్లోని ఒకటి భర్త నోట్లో కుక్కి అసలు విషయం చెప్పింది విశాల. కేశవరావు అతని భార్య సుమతి అన్యోన్యంగా ఉండేవారు.
కొద్ది నెలల క్రితం సుమతికి క్యాన్సర్ ఉన్న సంగతి బయటపడింది. అప్పటి నుండి ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతి చిన్న విషయానికి కూడా భర్త మీద విసుక్కోసాగింది. ఒక్కోసారి అరిచి గోల చేసేది. అతనికి విడాకులిస్తాననేది. భార్యను దూరం చేసుకోవటం ఇష్టం లేని కేశవరావు విశాల సహాయం కోరాడు. విశాల సుమతి మంచి స్నేహితురాళ్లు. విశాల సుమతితో మాట్లాడి స్నేహితురాలి మనసు తెలుసుకుంది. తన మూలంగా భర్త జీవితం నాశనం కాకూడదన్నది సుమతి కోరిక. కావాలని పిచ్చిగా ప్రవర్తిస్తూ తన పైన అతనికి అసహ్యం కలిగేలా చేసుకోవాలన్నది ఆమె ఉద్దేశం. అందువల్ల అతనికి విరక్తి కలుగుతుందని, తాను మరణించాక మళ్లీ పెళ్లి చేసుకుంటాడన్నది ఆమె భావన. కాని ఆమె ఆలోచనను చదివినవాడిలా సహనంగా ఆమె టాంట్రమ్స్ ని భరిస్తున్నాడు కేశవరావు. విశాల నెమ్మదిగా సుమతికి బ్రెయిన్ వాష్ చేసింది. ఆమె వ్యాధి ప్రారంభ దశలోనే ఉందని, నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ చేత చెప్పించింది. ఆమెకి జీవితంపైన మళ్లీ ఆశలు చిగురించేలా చేసింది. క్రమేణా భార్యాభర్తలు మళ్లీ మునుపటి ప్రేమానురాగాలతో మెలగడము, సుమతి ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడటము జరిగాయి. ఆ రోజు మెడికల్ చెకప్కి వెళ్ళింది సుమతి. ప్రమాద స్థితి నుండి బయటపడిందని క్యాన్సర్ స్పెషలిస్టు చెప్పారట. అదంతా విశాల వల్లలేనని భార్యాభర్తలు మురిసిపోయారు. స్వీట్స్ తెచ్చి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి వచ్చాడు కేశవరావు. కేశవరావును మనస్ఫూర్తిగా అభినందించాడు రాధాకృష్ణ. పాండురంగం మాటలు నమ్మి భార్యను అనుమానించేందుకు మదిలోనే చింతించాడు. మొదటే కేశవరావు గురించి భార్యను సూటిగా అడిగేసుంటే అన్నాళ్ళు తాను లోపలే అనుభవించిన టెన్షన్ ఉండేది కాదు కదా అనుకున్నాడు. ఎన్నో రాత్రులు నిద్రపట్టలేదు తనకు. ఏ కల్మషము లేని విశాల హాయిగా నిద్రపోయేది. ఆ నెల జీతం అందుకోగానే భార్యకు పట్టుచీర కొనాలని నిశ్చయించుకున్నాడు రాధాకృష్ణ ప్రాయశ్చిత్తంగా. ఆ రోజు ఉదయం ఎప్పటికంటే బాగా ముందుగానే మెలకు వచ్చేసింది విశాలకు. అప్పటికే పెరట్లో అంట్లు తోముతోంది సీతాలు. శివుడింకా నిద్రలేచాడో లేదో అనుకుంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చింది. తరువాత వంటింట్లో ప్రవేశించిన విశాల ఎదురు కనిపించిన దృశ్యం చూసి అవాక్కయింది. గత రాత్రి పక్కింటి ముసలావిడ చేబదులుగా తీసుకున్న 1000 రూపాయలు తెచ్చిచ్చేసింది. దాన్ని వంటింట్లో పోపుల డబ్బాలో ఉంచింది తాను. వంటింట్లో శివుడు అటు ఇటు దొంగచూపులు చూస్తూ డబ్బాలన్నీ వెతుకుతూ పోపుల డబ్బాలో కనిపించిన 1000 రూపాయల నోటును తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. వెనుతిరిగిన శివుడు గుమ్మంలో తల్లిని చూసి ఉలిక్కిపడ్డాడు. షాక్ నిండి తేరుకున్న విశాల కోపంతో వాడి చెమడాలు ఎక్కదీసి 4 తగిలించింది. తరచి అడిగితే అంతకు ముందు ఇంట్లో సొమ్ములు పోవడానికి కారణం తానేనని ఒప్పుకున్నాడు వాడు. తన స్నేహితులంతా రోజు ఐస్ క్రీంలు, పిజ్జాలు, బర్గర్లు కొనుక్కు తింటుంటే టెంప్టైన శివుడు ఇంట్లోంచి చాటుగా డబ్బులు తీసుకెళ్లటం ఆరంభించాడు. ఇంటి దొంగ సామెత గుర్తొచ్చింది విశాలకు. ఓ పక్క వాడు మిగతా పిల్లలను చూసి చెడిపోతున్నాడన్న బాధ, మరో పక్క అమాయకురాలైన సీతాల మీద అన్యాయంగా అభాండాలు వేశానన్న అపరాధ భావన ఆమెను కలిచివేశాయి. తన అనుమానం శివుడి మీదకి ఎందుకు వెళ్ళలేదు? వాడు తన కొడుకనా? పనిపిల్లే కదా అన్న చిన్న చూపుతోనో, లేదా పరాయి పిల్ల అన్న కారణంగానో సీతాలను అనుమానించిందా? వాస్తవం తెలుసుకోవటానికి తానెందుకు ప్రయత్నించలేదు? పెరట్లోకి చూసింది ఆమె. సీతాలు అంట్లు తోమిన చోట చీపురుతో తుడుస్తోంది. అన్నాళ్ళు పనిపిల్లలా కనిపించిన సీతాలు ఇప్పుడు పసిపిల్లలా కనిపించింది. కొడుకు నిర్వాకం భర్తకు తెలిస్తే ఏమవుతుందో ఎరుగునో విశాల. అందుకే అతని దృష్టిలోకి తీసుకెళ్లదలుచుకోలేదు. కొడుకును దగ్గర కూర్చోపెట్టుకుని సౌమ్యంగా తగు హితబోధ చేసింది. తన తప్పు తెలుసుకున్న శివుడు కూడా బేరమని ఏడ్చేసి ఇంకెప్పుడు దొంగతనం చెయ్యనంటూ అమ్మతోడు అంటూ ఒట్టేశాడు. సీతాలను పిలిచి బ్రేక్ఫాస్ట్ పెట్టి దగ్గర కూర్చొని ఆప్యాయంగా తినిపించింది విశాల. చైల్డ్ లేబర్ని గూర్చిన భర్త పలుకులు గుర్తుకు రావటంతో సీతాలను కూడా కొడుకుతో సమానంగా స్కూల్కి పంపించి చదివించాలని, ఇంట్లో పిల్లలా చూసుకుంటూ తనకు ఆడపిల్లలు లేని లోటును తీర్చుకోవాలని నిశ్చయించుకుంది. దొరికితే సర్వెంట్ మేడ్ని పెట్టుకోవాలని, లేకుంటే సీతాలు సాయంతో ఇంటి పని స్వయంగా చేసుకోవాలని తానే నిశ్చయానికొచ్చింది. అప్పుడు కానే ఆమె మనసు తేలిక పడలేదు. ఇతరుల్ని మనం అనుమానించే ముందు ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఎన్నో అనర్థాలకు ఆనకట్ట వేసిన వారం అవుతాము. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.